brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स, नाम याद रखना। రేపే ఇంటర్నేషనల్ యోగా డే. ప్రధాని మోదీ రాబోతున్నారు. 5 లక్షల మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని ఏపీ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ నగరం అంతర్జాతీయంగా కనిపించాలి అనుకుంటున్నారు. ఈ స్థాయిలో ప్రోగ్రాం ఫిక్స్ అయింది కాబట్టి మరి ఏర్పాట్లు ఎలా ఉండాలి? 5 లక్షల మందితోటి యోగా అంటే సాధారణ విషయం కాదు. అందుకు తగ్గట్టుగా విశాఖ తీరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ యోగా డేని నిర్వహించాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని మోదీ ఈ ప్రోగ్రాంను అట్టహాసంగా నిర్వహించి సత్తా చాటాలనుకుంటోంది. సాయంత్రం 6:45 విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని మోదీ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. గవర్నర్ ఆల్రెడీ విశాఖలో ఉన్నారు, చీఫ్ సెక్రటరీ విశాఖలో ఉన్నారు, అలాగే డీజీపీ విశాఖలో ఉన్నారు. మొత్తం అంతా కూడా అక్కడే ఉండి రేపటి యోగాంధ్రకు సంబంధించి కార్యక్రమాల మీద తలమునకలై ఉన్నారు. రాత్రి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్సులో ప్రధాని బస చేస్తారు. యోగా డే ఏర్పాట్లను వారం రోజుల నుంచే పర్యవేక్షిస్తోంది మంత్రుల బృందం. రాష్ట్ర కేబినెట్ సహా ప్రజా ప్రతినిధులంతా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో 3 లక్షలకు పైగా మంది యోగాసనాలు వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో 2 లక్షల మంది యోగాసనాల్లో పాల్గొనేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిన్నిస్ రికార్డు నమోదు లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా డే ఏర్పాట్లు, ప్రధాని మోదీ షెడ్యూల్కి సంబంధించి విశాఖ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రేపు ఉదయం జరగబోయే అంతర్జాతీయ యోగా డే వేడుకలకి యోగా అపూర్వ సంగమానికి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఆర్కే బీచ్లో ప్రధాని మోడీ స్వయంగా ఇక్కడ పాల్గొనబోతున్నారు. స్వయంగా ఆయనే విశాఖ వేదికగా ఈసారి 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహించాలని ఆయనే భావించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగానే గతంలో అమరావతి రీలాంచ్కి వచ్చిన సందర్భంలో ఆ వేదిక పైన ఆయన మాట్లాడుతూ తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి మనం చూస్తున్నాం. యోగా డేకి సంబంధించిన ఒక డయాస్ మనం చూస్తున్నాం. ఇక్కడ యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా పెద్ద కసరత్తే చేసింది. దాదాపుగా 2,26,00,000 మంది వరకు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అదే సందర్భంలో ఇక్కడ మోడీ ఇక్కడి నుంచే నేరుగా మనం చూస్తున్న ఈ వేదిక పైన ఆయన ఇక్కడి నుంచి ఆయన ప్రసంగించబోతున్నారు. ఆయన అక్కడి నుంచే యోగాని ప్రపంచానికి అక్కడి నుంచి ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేయబోతున్నారు. మనం చూడొచ్చు మల్లికా గారి గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం ఎస్పీగా ఉన్న మల్లికా గారికి డ్యాస్కి ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఇక్కడున్న విఎంఆర్డీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన ఇక్కడున్న స్థానిక అధికారులని ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశారు. విశాఖ సాగర తీరాన్ని ఆనుకునే ఈ డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతంలాగా రేపు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే సాగర ఘోషకి ధీటుగా ఇక్కడ యోగా అభ్యాసనం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి ఇక్కడున్న ఈ కంపార్ట్మెంట్లో ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కంపార్ట్మెంట్లో దాదాపుగా 10,000 మంది వరకు ఇక్కడ దీంట్లో పాల్గొనబోతున్నారు. ఈ స్ట్రెచ్ ఇక్కడ నుంచి, ఇది ఆర్కే బీచ్, ఇది ఇక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు దాదాపుగా 30 కిలోమీటర్ల మేరకు ఈ స్ట్రెచ్ ఇట్లానే రోడ్డుపైనే యోగాకి సంబంధించి అందరూ యోగాసనాలు చేయబోతున్నారు. దాదాపుగా ఈ ఒక్క ప్రాంతంలోనే 3,19,000 మంది, ఇక్కడి నుంచి భీమిలి వరకు 3,19,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత దాదాపుగా 5 లక్షల మంది వరకు ఈ సమీప ప్రాంతాల్లో యోగాన్ని చేయబోతున్నారు. ఇది ఒక రికార్డుగా ఉండబోతుంది. ఇది ఒక వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డ్స్లో నమోదు కాబోతున్న నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 177 దేశాల్లో ఇది జరగబోతున్న నేపథ్యం, దానికి ఆయువు పట్టు, దానికి మూల కేంద్రమైన భారతదేశం పైన అందరి ప్రపంచ దృష్టి ఉన్న నేపథ్యంలో మోడీ పాల్గొనే ఈ సభకి అంతర్జాతీయ ఫోకస్ ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రమే మోడీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ సాయంత్రం 6:45 ఆయన భువనేశ్వర్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. రాత్రికి అక్కడే ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి ఆయన రిసీవ్ చేసుకుంటారు. రాత్రికి అక్కడే ఆఫీసర్స్ మెస్లో, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్లో ఆయన బస్ చేస్తారు. రేపు ఉదయం సరిగ్గా 6:25 ఆయన ఇక్కడ చేరుకుంటారు. 6:30 నుంచి 7 గంటల వరకు ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి సరిగ్గా 7 నుంచి 7:45 వరకు 45 నిమిషాల పాటు యోగాసనాలు ఉంటాయి, యోగాభ్యాసం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని 11:50 ఇక్కడి నుంచి విశాఖ నుంచి వెళ్ళబోతున్నారు. అప్పటి వరకు ఈ హై అలర్ట్ అయితే ఈ ప్రాంతం మొత్తం మీద కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సుధీర్తో ఈశ్వర్, TV9 విశాఖ యోగా డే ప్లేస్ నుంచి.